స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు రద్దు చేయాలి. రేపు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి. ఆటో యూనియన్ పిలుపు. సెట్టిపల్లిలో కొన్న పెండింగ్ లో ఉన్న ప్లాట్దారులకు న్యాయం చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్. వార్తల్లోని వివరాలు. సెట్టిపల్లిలో కొన్న పెండింగ్ లో ఉన్న ఫ్లాట్దారులకు న్యాయం చేయాలని నేడు యశోద నగర్లోని సిపిఎం కార్యాలయంలో ఫ్లాట్దారులతో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వందవాసి నాగరాజు మాట్లాడుతూ 2019లో రెవెన్యూ ప్రకటించిన అర్హుల జాబితాలో పేర్లు ఉన్న దాదాపు 300 మంది ఫ్లాట్దారులను పెండింగ్ లో పెట్టారని అన్నారు. కొన్నవారు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని పేర్కొన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా న్యాయం చేయాలని కలెక్టర్ ని కోరడం జరిగిందన్నారు. ఇప్పుడు అనేక కారణాలు చూపిస్తూ వీరికి అన్యాయం చేయటం తగదన్నారు. పెండింగ్ ఫ్లాట్దారుల సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, పెండింగ్ ఫ్లాట్దారులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వేణుగోపాల్, సెట్టిపల్లి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ రాధాకృష్ణ, సిపిఎం నాయకులు జయచంద్ర, నరేంద్ర, చిన్నబాబు, ఫ్లాట్దారులు పాల్గొన్నారు. పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సంతోషం ప్రభుత్వం కూడా ఈ ప్లాట్దారులు అక్కడ ల్యాండ్ ఓనర్లు రైతులు అందరి మాట విని ఒక జీవోని మార్పు చేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఇక్కడ సిపిఎం పార్టీ కూడా స్వాగతిస్తూ ఉంది. అయితే ఇక్కడ గతంలో అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఆ రోజు జరిగింది. వీళ్ళు చాలామంది దాదాపు 450 మంది పైన ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైతే అమ్మినారో వాళ్ళకి తెలియకుండానో లేకపోతే వాళ్ళు మోసం చేసే వాళ్ళందరూ కూడా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. వీళ్ళన్నీ కూడా పేపర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. వాళ్ళ అనుభవంలో ఉన్నారు, అక్కడ ఇల్లు వేసుకొని ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు ఫ్లాట్లు లేదని చెప్పేసి ప్రొసీడింగ్స్ రాలేదు. కాబట్టి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు, లేదంటే మంత్రి గారు, ఇక్కడ తుడా చైర్మన్, ఇక్కడున్న అన్ని పార్టీల వాళ్ళు కూడా పరిశీలన చేసి వీరందరూ కూడా మనం తెలుపుకోవాలి. వీళ్ళందరూ లక్షలాది రూపాయలు గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ రూపంలో చెల్లించారు. ఇవి కాకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి లక్షలాది రూపాయలు చెల్లించారు. ఇటువంటి వారికి అందరూ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు దాదాపు ప్రభుత్వానికి 90 నుంచి 100 ఎకరాల దాకా మిగులుతా ఉంది. తొడాక అభివృద్ధి కోసం వాళ్ళకి ఒక 65 ఎకరాలు ఇస్తున్నారు. కాబట్టి ఇదేమి వీళ్ళకేం పెద్ద ఎక్కువైపోయే పరిస్థితి ఉండదు. వీళ్ళందరికీ ఇచ్చినా కూడా పెద్ద స్థలం అయిపోదు. 10 ఎకరాలు కేటాయించి వీళ్ళందరికీ కూడా ఈరోజు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే మళ్ళా ఇది అలజడి, మళ్ళా ధర్నాలు, మళ్ళా ఆఫీసులు కూర్చోవడం, మళ్ళా నిరాహార దీక్షలు ఇవన్నీ లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో సెట్టిపల్లిదంతా కూడా ప్రభుత్వం పరిష్కారం చేసింది అని చెప్పి ఒక భావన రావడానికి ఇది ఉపయోగపడుతుంది. అట కాకుండా మనకు వచ్చింది లేదు ఇంత ఏందని చెప్పేసి ఎవరితరం ఈరోజు రైతులది లేకపోతే ప్లాట్దారులది వాళ్ళదానికి తీసుకునిందే కదా, కొత్తగా ఏమైనా ప్రభుత్వాన్ని కొనిస్తుందా? కాబట్టి ఆ ప్లాట్దారు కొనుక్కున్న ఈ స్థలమే కాబట్టి వారందరూ కూడా అక్కడే కొన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా కాని పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ పోరాటాలకి, ఆందోళనకి దిగాల్సి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంతవరకు రాకుండా పరిష్కారం చేస్తానని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. అయితే కార్మిక సంఘాలన్నీ కూడా 25,000 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు మిగతా డిమాండ్లు పరిష్కారం కోరుతూ రేపు తిరుపతి కలెక్టరేట్ వద్ద వామపక్ష కార్మిక సంఘాలు అనుసంధానమైన ఆటో యూనియన్లు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో ఆటో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయితీలు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కార్మికుల రక్తాన్ని పట్టి పీడిస్తున్న పాలకులపై పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు జిల్లా కార్యాలయంలో ఆటో యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు జయచంద్ర మాట్లాడుతూ ఆటో కార్మికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, శ్రీశక్తి పథకాన్ని ఆహ్వానించడం జరిగిందని, అయితే శ్రీశక్తి పథకం అమలు వలన ఆటో కార్మికులు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతోందని అన్నారు. ఎక్కువ మంది ఆటో కార్మికులు డిగ్రీలు, పీజీలు చదువుకొని సొంత జీవనం సాగిస్తున్నారని, ఆ జీవనం వల్ల కుటుంబాలు గడుస్తున్నాయని, పిల్లలను చదివించుకుంటున్నారని అన్నారు. ఈ పథకం రావటం వల్ల 12 లక్షల కుటుంబాలు వీధిన పడుతున్నాయని, రవాణా రంగంలో తెచ్చిన మోటార్ వెహికల్ చట్టంలో మార్పులు, జీవో నెంబర్ 21 వల్ల ఆటో కార్మిక కుటుంబాలన్నీ తీవ్రమైనటువంటి పన్నుల భారం పడుతోందన్నారు. దీని ఫలితంగా మోటార్ వెహికల్ చట్టం వలన పెనాల్టీ మీద పెనాల్టీ వేసి
కార్మికుల పొట్టు కొడుతున్నారని అన్నారు. మరోవైపు ఓలా, ఉబెర్, ర్యాపిడో వలన కార్మికులకు భద్రత లేకపోవడం, దీనిల వల్ల తీవ్రమైనటువంటి ఆటో కార్మికులకు నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,25,000 మంది ఆటో కార్మికులు ఉన్నారని, కానీ ప్రభుత్వం మాత్రం 2,90,000 మందికి వాహన మిత్రను పథకాన్ని 450 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. మిగతా కార్మికులకు పరిస్థితి ఏంటని సిఐటియు ప్రశ్నిస్తోందన్నారు. వీరికి ప్రభుత్వ నిర్వహణలోనే ఒక యాప్ ఉండాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. వాహన మిత్ర పథకం కింద ఎలక్ట్రికల్ ఆటోను 0% వడ్డీతో తీపిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 15వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 18వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి వాసు, అధ్యక్షులు బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పట్ల రేపు జరుగుతున్నటువంటి కలెక్టరేట్ వద్ద జరుగుతున్నటువంటి ధర్నాకు ఆటో కార్మికులు, ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ అంతా కూడా రావాలని చెప్పని సిఐటియు యూనియన్గా, అదేవిధంగా అఖిలపక్ష సంఘాలుగా పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పటికే కరపత్ర రూపంలో విస్తృతమైనటువంటి ప్రచార క్యాంపెయిన్ను నిర్వహించడం అనేది జరిగింది. ఈరోజు వాహన మిత్ర పథకాన్ని సిఐటియుగా, ఆటో యూనియన్గా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆటో కార్మికులు చాలా సంతోషపడ్డారు. మాకు ఆటో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి ఈ వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు వస్తారని చెప్పి ఆశించినారు. ఇప్పుడు వాళ్ళ నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి తీరు కనుక మనం పరిశీలన చేస్తే దాదాపు దీనికోసం కేటాయించింది 2,90,000 మందికి మాత్రమే, ఆటో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తాం. 435 కోట్ల రూపాయలు డబ్బులను చేశారు. 15,000 రూపాయలు డబ్బులు అయిపోతున్నారు. మనం అడిగినటువంటి డిమాండ్ ఏంటంటే 15,000 రూపాయలు సరిపోదు, 25,000 రూపాయలను ప్రతి సంవత్సరం ఆటో కార్మికులకు ఇవ్వాలని చెప్పిన ప్రధానమైనటువంటి డిమాండ్. కూటమి ప్రభుత్వం వాహన మిత్రగా 15,000 ప్రకటించడం హర్షణీయం. అయితే ఇది కంటి తుడుపు తప్ప ఆటో కార్మికులకు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో 13 లక్షల మంది ఉన్నట్టుగా లెక్కలు ఉన్నాయి. కానీ ఈ పద్ధతి ప్రకారం అయితే 13 లక్షల మందికి కూడా ఏమాత్రం కూడా ఇది అందుబాటులో ఉండదు, వాళ్ళ లబ్ధి పొందరు. ఎంచేతనంటే సొంత వాహనం కలిగి ఉండాలి. సొంత వాహనం కలిగిన వాళ్ళకంటే కూడా బాడుగాటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా మన తిరుపతిలో అయితే దాదాపు కూడా అంటే ఆటో కొనే శక్తి ఉండే వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు కూడా నిరుద్యోగులు అయిపోయి పూట గడవడం కోసం ఈరోజు ఆటో డ్రైవర్లుగా డిగ్రీలు చేసిన వాళ్ళు, బాగా ఉన్న చదువు చదువుకున్న వాళ్ళు ఈరోజు ఆటో డ్రైవర్లు పోతున్నారు. వాహనదారులకు మాత్రం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ 1 లక్షకో 2 లక్షలు తప్ప అందరికీ న్యాయం జరిగేటువంటి వ్యవహారం కాదు. రాయలసీమ రంగస్థలి 35వ వార్షిక నృత్య కళోత్సవాలలో తిరుపతి 3వ రోజు కార్యక్రమంలో ఒంగోలు వారు ప్రదర్శించిన జానపద బృంద నృత్యం, సుగాలి నృత్యం ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాయలసీమ రంగస్థలి తిరుపతి 3వ రోజు కార్యక్రమంలో ఒంగోలు వారు ప్రదర్శించిన జానపద బృంద నృత్యం, సుగాలి నృత్యం ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మన తెలుగు వారి సాంప్రదాయ ఆచారాలు, వ్యవహారాలు కనుమరుగు కాకుండా రంగస్థలి 35వ వార్షిక నృత్య కళోత్సవాలలో ఈరోజు 90 మంది చిన్నారులు పాల్గొన్నారు. ప్రదర్శన బహుమతిగా వారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమలు అందజేశారు. రాత్రి 7:30 జరిగిన కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతులు, అవార్డులు చిన్నారులకు ఇచ్చారు. చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రెడ్డప్పనాయుడు, ఆమూరు సుబ్రహ్మణ్యం, సిద్ధేంద్ర శర్మ, నారాయణ, వెంకట్రామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశయ్య. రాయలసీమ రంగస్థలి తిరుపతి శ్రీకృష్ణదేవరాయ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు మొన్న 12 నుంచి ప్రారంభమైంది. 12, 13, 14 ఈరోజు చివరి రోజు. ఈరోజు కూడా 12వ తేదీ 90 మంది కళాకారులు, పిల్లలు చక్కటి నృత్యాలతో ఆహుతుల్ని మంత్రముగ్ధులు చేశారు. నిన్న కూడా మంచిగా 86 మంది పిల్లోళ్ళు చేశారు. ఈరోజు కూడా 100-110 మంది పిల్లోళ్ళు వచ్చుండారు. వివిధ తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లోళ్ళు వచ్చున్నారు. ఇప్పుడు తెల్లారి నుంచి స్టార్ట్ అయింది, సాయంత్రం 9 వరకు ఉంటుంది. ఈ మధ్యలో 8 పైన ఈ 3 రోజుల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు పురస్కారాలు, అలాగే పార్టిసిపేట్ అయిన
రేణిగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం ఉదయం సాంప్రదాయబద్ధంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకున్న పాలక మండలి సభ్యులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రమాణం చేశారు. అమ్మవారిని దర్శించుకున్న పాలక మండలి సభ్యులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ శాఖ చట్టం 1987 ప్రకారం అధికారులు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 11 మంది సభ్యులతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు పూజారి మురళీస్వామి సహా ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ మహేష్ యాదవ్ నేతృత్వంలో మంచి ముహూర్తం కావడంతో ఉదయం 8 గంటల నుంచి 8:20 మధ్య సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పులిగోరు మురళి, జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజ అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో భాగస్వాములు చేసేది ఉపాధ్యాయులు మాత్రమేనని తుడా చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాలసి దివాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాలసి దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ దేశ స్థితిగతులను మార్చే శక్తి విద్యార్థులకు ఉందని, అలాంటి విద్యార్థులను తయారు చేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. నేడు ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం పొందుతున్న ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డీఈఓ కుమార్, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు జనార్దన్ రెడ్డి, రమణారెడ్డి, బాసు, విశ్వనాథరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఇవాళ తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు జరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ మరియు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, హోంమంత్రి అనిత, గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాకాల మండలం గాదంకి పంచాయతీ టోల్గేట్ ప్లాజా పవిత్ర హోటల్ వెనకాల ఉన్న అడవిలో గుర్తు తెలియని కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకాల మండలం గాదంకి పంచాయతీ టోల్గేట్ ప్లాజా పవిత్ర హోటల్ వెనకాల ఉన్న అడవిలో గుర్తు తెలియని కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాలు కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఆదివారం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎవరైనా చంపి పూడ్చిపెట్టారా లేక ఇంకేమైనా కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు రద్దు చేయాలి. రేపు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి. ఆటో యూనియన్ పిలుపు. సెట్టిపల్లిలో కొన్న పెండింగ్ లో ఉన్న ప్లాట్దారులకు న్యాయం చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.